ఊర్లో ప్రతి ఇంటి నుంచి ఒక వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నా పేరు జగదీష్. నా షో జర్నీ విత్ జగదీష్కి స్వాగతం. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నానండి. ఒక పల్లెటూరు. అంటే ప్రతి పల్లెటూరు అద్భుతమైన అందంతో స్వచ్ఛతతో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. పల్లెటూరు జీవితాన్ని అనుభవించే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక మనలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మనం పట్టణంలో ఉంటాం. సిటీ వాతావరణం నుంచి పల్లె వాతావరణంలోకి రాగానే ఈ స్వచ్ఛత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నేనున్న పల్లెటూరు కూడా స్వచ్ఛతకి మారుపేరే. కానీ ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉందండి. ముందుగా ఈ ఊరి పేరు చెప్తానండి. ఈ ఊరు పేరు దన్నానపేట. ఈ దన్నానపేట అనేది ఆముదాల వలసకి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. యాక్చువల్గా సంత కొత్త వలస అనే ఊరు దాటిన తర్వాత ఉందండి. సంత కొత్త వలస అనేది ఇప్పుడు మన జబర్దస్త్ గణపతి మాస్టారు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టు, ఆయన ఇక్కడ మాస్టర్గా చేస్తూ ఉన్నారు సంత కొత్త వలస గ్రామంలో, స్కూల్లోనే. సో ఆ గ్రామం దాటిన తర్వాత ఈ గ్రామం అనేది వస్తుందండి. ఈ ఊరి పేరు దన్నానపేట. కానీ నేను ఇప్పుడు ఇందాక నుంచి ఊరిస్తూ ఉన్నాను. అది ఈ ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి ఆ స్పెషాలిటీ అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదండి. సో ప్రతి మనిషి టీన్స్లో ఉండేటప్పుడు, దేశం మీద ప్రేమ ఉండేటప్పుడు డిఫెన్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఈ సమాజానికి, ఈ దేశానికి ఏదైనా సేవ చేయాలని చాలామంది యువకులు అనుకుంటారండి. అంటే మంచి వేడి మీద ఉండేటప్పుడు. కానీ కొంతమంది ఆ కళని సాకారం చేసుకుంటారు. కొంతమంది సాకారం చేసుకోలేక రకరకాల ప్రొఫెషన్స్లో ఉండిపోతూ ఉంటారు. అయినా దేశం మీద ప్రేమ అనేది వాళ్ళకి తగ్గదు. కానీ ఈ గ్రామం ఏదైతే ఉందో, ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు లేదా ఇద్దరు, మ్యాక్సిమం ఇద్దరు లేదా ఇంటికి ఒకరైనా మనిషి వాళ్ళ తరపున డిఫెన్స్లో పనిచేస్తూ ఉన్నారు ఈ గ్రామం తరపున. సో ఈ గ్రామానికి ఉండే స్పెషాలిటీ, ఈ గ్రామంలో ప్రతి ఇంటిలో ఒక డిఫెన్స్ మనిషి అనేవాడు ఉన్నాడు. సో అలాంటి గ్రామం అండి. సో నాకు ఈ గ్రామం కోసం తెలియగానే వెంటనే ఈ గ్రామాన్ని మీకు పరిచయం చేయాలనిపించింది. సో నేను ఇప్పుడు ఈ దన్నానపేట ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడు ఈ కోనేరు ఉందండి. కోనేరు కనిపిస్తూ ఉంది కదండి. ఈ మొక్కలన్నీ పెరుగున్నాయి. గుర్రబడెక్క అనుకుంటాను ఇదంతానా. సో ఇదంతా పెరుగుంది. సో ఇక్కడ ఉన్నానండి. ఇక్కడి నుంచి మీకు ఆ ఊరిని పరిచయం చేస్తాను. అక్కడ ఉండే మనుషుల్ని కూడా పరిచయం చేస్తాను. వాళ్ళతో మాట్లాడిస్తాను. ఈ ఊరి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా చేద్దామండి. ఇప్పుడు మనం దన్నానపేట ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనిపించాడు మిత్రుడు కనిపించాడు. సో హలో అండి, మీ పేరు? మధ్య రాంప్రసాద్ గారు అండి. రాంప్రసాద్ గారు, ఓకే సూపర్. చెప్పండి సార్. మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము కాంట్రాక్ట్, బిల్డింగ్ కాంట్రాక్ట్లు సార్. అవునా, ఇక్కడేనా? అదే చుట్టుపక్కల ఆమదల్స్ ఇలాగా. యాక్చువల్గా ఈ ఊర్లో ప్రతి ఇంటి నుంచి ఒక డిఫెన్స్ మనిషి ఉన్నారు, డిఫెన్స్లో పనిచేస్తున్నారు అన్నారు. సో డిఫెన్స్లో ఉండేవాళ్ళు ఎంతో కాలం అక్కడ మన కోసం, మన ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతూ ఉంటారు. ఇక్కడికి వాళ్ళు సెలవుల మీద వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటూ ఉంటుందండి, మీకేం తెలుసా? వాళ్ళ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక 6 మాసాలు, సంవత్సరం డ్యూటీ చేసి వచ్చేసరికి ఊరు, అమ్మ నాన్న, వాతావరణం చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఉండేసరికి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డ్యూటీ ఒకే సైడ్ ఆప్షన్ వాళ్ళది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య బిడ్డలు, అన్నదమ్ములు, అలాగే బంధుమిత్రులు, ఊరి గ్రామస్తులు అందరితో అనుకూలంగా గడుపుతారు. 1 మంత్ 2 మంత్ సెలవు పెట్టుకొని హాయిగా ఉంటారు.
దీని నుంచి చాలా ఎంజాయ్ చేస్తారు ఊరు వచ్చి. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం బాధ చాలా ఉంటది. బాధగా చాలా బాధ ఉంటుంది. బాధ మళ్ళీ ఉంటది. ఈ హ్యాపీ న్యూస్ అంత మరి ఉండదు. అవును. ఈ 2 మంత్స్ హ్యాపీ కూడా మరి ఉండదు. ఓకే. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ డ్యూటీ చేసుకుంటే అక్కడ మైండే వస్తుంది. అవును. ఆ డ్యూటీ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. సరే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఊరికి ఇంత ఇంపార్టెన్స్ రావడం లేకపోతే మేము ఇంటర్వ్యూ చేయడానికి ఈ ఊరిని చూపించడానికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఊరి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి డిఫెన్స్లో ఉన్నాడు. సో ఇది ఒక చాలా గర్వకారణం కదండి. సో ఇలాంటి మీ ఊరికి ఇంత ఇంపార్టెన్స్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు గర్వంగా దేశం గురించి వెళ్తారు. దేశం గురించి, ప్రజల గురించి, మన రాష్ట్రం గురించి సరిహద్దుల్లో నిలబడి ప్రాణాలు తెగించి ప్రాణాలు అట్టిపెట్టి మన రాష్ట్రాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నారు. దేశాన్ని కాపాడి మనల్ని కాపాడుతున్నారు కాబట్టి అలా గొప్పగా చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చినా హ్యాపీగా ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్తే కొంచెం బాధగా వెళ్తారు. అది ఈ ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇప్పుడు ఒక మిత్రుడు కనిపించాడు కదండి బండి మీద వెళ్తూ. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కనిపించారు. సో ఇతను యాక్చువల్గా ఈ ఊరితో అనుబంధం చాలా ఉందని చెప్పారు. సో ఇతనితో కొన్ని మాటలు మాట్లాడి తెలుసుకుందామండి. హలో అండి, నమస్తే అండి. నా పేరు జనార్దన్, చెప్పండి. జనార్దన్ గారు అండి. జనార్దన్ గారు, యాక్చువల్గా ఈ దన్నానిపేటకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ఒక్క మనిషి అయిన డిఫెన్స్లో ఉన్నారు. కొన్ని ఇళ్ళ నుంచి అయితే ఇద్దరేసి కూడా ఉన్నారు అని నాకు తెలిసిందండి. మీరు ఇదే ప్రాంతంలో ఉంటారండి? ఈ ఊర్లోనే ఉంటారా? ఇక్కడే ఉంటానండి. ఓకే, ఇక్కడే ఉంటాను. అంటే మాది పక్క విలేజ్. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటేని కాదు, ఇద్దరం అన్నదమ్ముల్లో కలిసే ఉంటాం. 2 ఊర్లు ఒకటే, పంచాయతీ కూడా ఒకటే. పంచాయతీ ఒకటే, ఇద్దరం కూడా కలిసే ఉంటాం. ఓకే. సో మాకు ఆ ఊరు ఈ ఊరు ఫీలింగ్ అంటే మాకేం లేదు. ఇక్కడ అంటే చాలామంది డిఫెన్స్లో ఉన్నారు. సో డిఫెన్స్లో అంటే మన కోసం వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వెనుకాడకుండా దేశ రక్షణ కోసం అక్కడ బోర్డర్లో పోరాడుతూ ఉంటారు డిఫెన్స్లో ఉండేవాళ్ళు. కొన్నిసార్లు పాపం వాళ్ళు అనుకోకుండా అసూలు బాయడం ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. అలాంటివి ఇక్కడ ఈ మధ్య ఒకటి జరిగిందని విన్నానండి ఈ ఊరిలోని. ఎవరండి ఆ అమరవీరుడు ఎవరు? రాజు అని, మన ఇంటి పేరు ఐడియా లేదు, కానీ రాజు చాలా మంచి వ్యక్తి సార్. అంటే ఎంత మంచి వ్యక్తి అంటే ఆ అబ్బాయికి డ్యూటీ ఇంటి తప్ప ఇంకో ఏంటంటే 3 days బ్యాక్ ఆయన మిస్సెస్ చనిపోయారు. ఎలా అండి? ఎలా? అనారోగ్యం బాగోలేక మిస్సెస్ చనిపోయారు. భార్య చనిపోయిందని బాధలో తట్టుకోలేక ఈయన ఊరేసుకొని చనిపోయారు. ఓకే, ఓకే. అది కానీ చాలా మంచి వ్యక్తి. ఊర్లో ప్రతి ఒక్కరికి నాలుగు మీద పేరు ఉంటుంది చూసారా, తలలో 4 లైన్ కూడా అంటారు కదా, ఆ విధంగా ఉండే మంచి వ్యక్తి, ఏ వ్యసనం లేనటువంటి వ్యక్తి ఆయన. అంటే అతను కూడా డిఫెన్స్లో పనిచేస్తున్నాడా? డిఫెన్స్లో ప్రెసిడెంట్ డ్యూటీ చేస్తాను ప్రెసిడెంట్. ఇక్కడ లీవ్లో ఉన్నా. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఓహో. భార్య చనిపోవడం వల్ల ఆ బాధను తట్టుకోలేక ఆయన కూడా ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ దన్నానిపేట కోసం మామూలుగా ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి? చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనుషులు చాలా మంచి వ్యక్తులు. అంటే ప్రతి ఒక్క కుర్రవాడు ఈరోజు దన్నపేట ఈవెన్ ఒక ఇంటికి ఒక ఉద్యోగంలో 2 ఉద్యోగాలు వస్తున్నాయంటే కష్టపడింది ఎవరికి ఏమీ రాదు. వీళ్ళు ఆ ఎయిమ్ అంటూ పెట్టుకున్నారు, నేను గవర్నమెంట్ ఉద్యోగం అది డిఫెన్స్లో కొట్టాలని ఒక ఎయిమ్ పెట్టుకోవడం వల్ల ప్రతి వాళ్ళు వీళ్ళు 24 గంటలు కష్టపడమే. ఏం చేస్తారంటే ఉదయం లేవడము, మన రన్నింగ్కి వెళ్ళడము, వార్మప్ చేసుకోవడము, అంతే. ఆ జాబ్ నేను కొట్టాలి అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ అయ్యి జాబ్ కొడుతున్నారు అనమాట. దానివల్ల ఇంటికి ఒక ఉద్యోగము 2 ఉద్యోగాలు కొడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రస్ మనలోనే ఎక్కువగా ఉద్యోగులు ఉన్న, డిఫెన్స్లో ఎక్కువగా ఉద్యోగులు ఉన్న వీరులు ఎవరైనా ఉన్నారంటే దన్నపేట వాస్తవులే. అర్థమైంది, దన్నపేట వాస్తవులే. ఎందుకంటే వీళ్ళు దేశం కోసం వాళ్ళు పోరాటం చేయాలని ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు డిఫెన్స్లో ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు ఉంటున్నారని అన్నారు కదండి. వాళ్ళు ఎక్కువ ఆర్మీలో ఉంటున్నారా, నేవీలో ఉంటున్నారా, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో ఉంటున్నారా? ఓన్లీ ఆర్మీ. ఇంక నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఏం లేదు, మొత్తం ఆర్మీ సెక్షన్లో ఇంకేం లేదు. వాళ్ళు ఆ ఫీల్డ్ ఎంచుకున్నారు. మీ బంధువులు కూడా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. బంధువులు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మరి సెలవులు పెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళనే మాట ఏంటి మీతోని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంటికాడ కుటుంబ సభ్యులతోనే మిత్రులతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ 1 month 2 months లీవ్లో వస్తారు. ఇక్కడికి వచ్చిన వాతావరణంతో అనుకూలించి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ వదిలి వెళ్ళిపోతాను అంటే వాళ్ళకి ఏముంటుందంటే, ఒక్కసారి ఒక జవాను ఇల్లు దాటి వెళ్ళాడంటే అటు నుంచి గ్యారంటీ లేదు, అతని ప్రాణానికి గ్యారంటీ లేదు. ఆ బాధ అనేది లోపల పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే బాధ లోపల పెట్టుకుని వెళ్తుంటాడు. సో దానికోసం ఆయన ఎంత బాధపడినా మనం కూడా అదే విధంగా బాధపడుతుంటాం. కాకపోతే దేశం కోసము ఆయన పనిచేస్తున్నాడు కనుక తప్పదు కొన్నిసార్లు.
దేశం కోసం జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యవనస్తుడు కూడా దేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. అర్థమైందా? మేము ఏ విధంగా దేశం కోసం పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే ఈ ఫీల్డ్ ఎంచుకొని ప్రతి ఒక్క డిఫెన్స్కి వెళ్ళడం జరుగుతుంది. రమారమి ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయండి? ఇంచుమించుగా ఒక 400 గడప ఉంటుంది. 400 గడప. కనీసం 400 మంది డిఫెన్స్లో ఉన్నారు ఇక్కడ. ఉంటారు, పక్క ఉంటారు. ఉంటారండి, ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఇప్పుడు మనం దన్నానిపేట ఊర్లో ఉన్నామండి. ఈ ఊర్లో ఒక ఇంట్లో ఉన్నాం. సార్ నమస్తే అండి. నమస్తే, మీ పేరు సార్? పార్నాయుడు గారు. పార్నాయుడు గారి ఇంట్లో ఉన్నామండి. పార్నాయుడు గారి ఇంట్లోంచి ఒక వీర జవాను సిఆర్పిఎఫ్లో వర్క్ చేస్తున్నారని తెలిసింది. సో వీళ్ళ అబ్బాయిట. ఒక్కసారి ఆ విశేషాలు ఏంటో కనుక్కుందాం. సార్, మీ అబ్బాయి డిఫెన్స్లోకి వెళ్ళి ఎంతకాలం అయిందండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. ఓకే. యాక్చువల్గా ఈ ఊర్లో చాలామంది డిఫెన్స్లో ఉన్నారు. ప్రతి ఇంటికి ఒక్కరైనా ఉన్నారు, డిఫెన్స్లోకి వెళ్తూ ఉంటారు ఇలాగని అంటే చాలామంది చెప్పారు నాకు. అందుకని ఈ ఊరికి రావడం జరిగింది. సో తండ్రిగా మీ ఫీలింగ్ ఏంటి? మీ అబ్బాయి నేను డిఫెన్స్లోకి వెళ్తాను అని అన్నప్పుడు, లేకపోతే పరీక్ష రాసినప్పుడు, లేకపోతే అందులో సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇప్పుడు కూడా వెళ్తామని, ఆటకి వెళ్తాము. ఇప్పుడు ఈ డిఫెన్స్లోకి వెళ్తామని అనేసి అనడము. ఏవో మంచి చూసుకుంటే వాళ్ళు మరి వినలేదు. ఒకళ్ళు చూసి ఒకరు ఆడుకొడతాను, నీడు ఈడుకొడతాను అని ఆడు, అంతే. అంటే ఊర్లో ఉండే యువకులందరూ ఇలా డిఫెన్స్ అందరూ ఎక్కువ. అంటే కాదండి, దేశం మీద అంటే యాక్చువల్గా ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే యువత మామూలుగా సినిమాలు తిరుగుతారు, షికారులు తిరుగుతారు, ఇలాగా లేకపోతే రకరకాలుగా చెడుదారుల్లో వెళ్తున్నారు అని చాలాసార్లు వింటూ ఉంటాం. అలాంటిది ఇక్కడ యువత డిఫెన్స్లోకి వెళ్ళడానికి కష్టపడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి డిఫెన్స్లోకి వెళ్తున్నారు, ఈ దేశానికి సేవ చేయడానికి వెళ్తున్నారు అన్నది చాలా గొప్ప విషయం. వాళ్ళు వెళ్ళి వచ్చిన వరకు మళ్ళీ మా ఇంటి మాకు ఏ తెల్లవారు ఏ పోను వద్ద ఇటు అటే మన సొంత తల్లిదండ్రులకి రేట్ చేస్తాం, తప్పదు. ఓకే. ఎక్కువ భూములు పుట్లు ఇట్లేవు, అంతా వాటి మీద ఆధారం మీద పడిన వాళ్ళమే తల్లిదండ్రులు కలిపి మరి. ఓకే. మీ అబ్బాయి అంటే డిఫెన్స్లోకి వెళ్ళకముందు ఏం చదువుకున్నాడు? ఇక్కడే చదువుకున్నాడా? ఇక్కడే చదివినాడు. 5వ తరగతి వరకు ఇక్కడ చదివినాడు. తర్వాత ఇది సెయింటెన్స్ కదా, అక్కడ చదివి డిగ్రీ సాగర్లో పూర్తి చేసి మరి అలాగా పైనుండి మళ్ళీ నేను ఇంకా ఏదో పెద్ద చదువురంటే నేను చదవను, నేను డిఫెన్స్లోకి వెళ్తాను అన్నాడు. అంతే, సరేలే నీ ఇష్టమే, నేను అలా తెచ్చుకోండి అంతే. పరీక్ష రాసి తెచ్చుకున్నాడు. సో అతను సెలెక్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది చెప్పగానే? అతను సంతోషం అయిపోయింది, మరి గేట్ అయిపోయింది, తప్పదు కదా. ఏదో ఒక జాబ్ అంతే, మరి ఇంటికి ఒక ఆధారంలో ఉందని ఏదో ఒకటి, ఒక పక్క బాధ ఉన్నా, మంచి జాబ్ లేవనేసి ఉన్నా తప్పదు, మరి దేశానికి కోసం మరి తప్పదు, సేవ చేస్తాను. సార్, ఇప్పుడు మీ అబ్బాయి డిఫెన్స్లోకి వెళ్ళి 5 ఏళ్ళు అయిందన్నారు. ఎప్పుడు అంటే ఎన్నాళ్ళకి ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు? అతను 4-5 నెలలకు ఒకసారి వస్తారు. 4-5 నెలలకి. సో అంటే సెలవు పెట్టుకొని 15-20 రోజులు సెలవు పెట్టుకుని వస్తుంటారు. అతను రాగానే, అతను చూడగానే మీకు ఏమనిపిస్తుంది అండి? ఎప్పుడు వస్తారని చూస్తాం, మరి తప్పదు. మరి అంటే ఎందుకంటే భయము, అంటే రేపొద్దున అనుకుంది ఏమైనా అవుతుందేమో అని? నాకేం భయం కాదు, ఇప్పుడు అంతా మామూలు అయిపోయింది. కానీ ఒకటి యాది, ఇప్పుడు ఇంటికాడ చదువు, ఉద్యోగులు వేరే, ఎక్కడికి వెళ్ళి డ్యూటీలు చేసుకుని భార్య పిల్లలు ఒగ్గేసి రావడం, డ్యూటీలు వేరే. అంటే ఒంటరిగా ఉంటున్నాడు, దేశం కోసం ఉంటున్నాడు, తను ఎప్పుడు వస్తాడు ఏంటనే ఒక అంతే ఫీలింగ్. మరి అది ఏమంటే ఇప్పుడు యాక్చువల్గా డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి సొసైటీలో చాలా గొప్ప గౌరవం ఉంటుందండి. ఎందుకంటే ఒక మనిషి తన జీవితాన్ని దేశం కోసం దారిపోస్తున్నాడు అనేటప్పటికీ చాలా గొప్ప గౌరవం ఉంటుంది. సో ఎప్పుడైనా ఊర్లో వాళ్ళు ఎవరైనా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ అబ్బాయి డిఫెన్స్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మీరు బాగా చదివించారు, ఇలాగని మిమ్మల్ని ఎప్పుడైనా పొగుడుతూ ఉంటారా? అంతంతారండి. కొంతమంది ఏది ఆధారం లేని వాళ్ళు ఏదో చూసి పొలంలో ఏదో జాబ్ వచ్చింది కదా, ఏదో సంతోషం పొలంలో అనేసి అదొక అతృప్తి. మరి అతను ఇక్కడికి రాగానే మొత్తం ఊర్లోనే ఉంటాడు, ఇంకెక్కడికైనా సరదా తిరుగుతుంటారండి. ఊర్లోనే ఉంటారు, ఏదో వచ్చిన 15 రోజులు ఏదో ఎంగేజ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ మరి పెట్టినట్టు కదా వాళ్ళని. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారు, ఏ ఫీల్డ్లో ఉంటున్నారండి? డిఫెన్స్లో ఏ వింగ్లో ఉన్నారు? నాకు అంతపడి ఏ ఊర్లో ఉన్నారు? ఏ ఊర్లో ఉంటున్నారు? భద్రాచలం దగ్గర అది పక్కన ఏదో ఉంది, అటు పక్కన ఉన్నారు. ఇది సిఆర్పిఎఫ్ అండి? ఓకే. సిఆర్పిఎఫ్లో ఉన్నారు. సో అతనికి మ్యారేజ్ అయిందండి? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు? లేదు ఇంకా. ఓకే. రీసెంట్గా అయిందా?
సంవత్సరం ఇంకా అవ్వలేదండి పెళ్ళి. ఓకే ఓకే. అలాగే మీకు ఎంతమంది అబ్బాయిలు? 2 బాబులు. ఇతను ఇప్పుడు డిఫెన్స్లో ఉన్న అతను పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయా? పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి ఉన్నాడు మామూలుగా, మరి ఇంకేటి ఏ ఆధారం లేకుండా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి తీరా మోసి ఇటు ఉద్యోగులు పెద్ద తీయపోవడము చెయ్యిపోవడము 23 సంవత్సరాలకు 25 అయిపోవడము, సరే అవన్నీ మామూలు అయిపోతాయి. ఏదో పై పనులకు ఎత్తుక్కుంటారు మరి. ఇప్పుడు ఆ అబ్బాయికి కూడా ఇప్పుడు అన్ని డిఫెన్స్లో ఉన్నాడు కదా, నేను కూడా డిఫెన్స్లోకి వెళ్ళాలని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? ఉండి వెళ్ళాడు కూడా ఉన్నాం. దగ్గర ఎస్ఎస్సికి 1 మార్కులు ఒక 6 మార్కులు పోయింది మరి. ఓకే. సో అతన్ని కూడా త్వరలో అంటే మళ్ళీ డిఫెన్స్కి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడు అండి. రావడం ఇంకా వయసు అయిపోయింది మరి. ఇంకేటి 23, 24, 24, 25 అయిపోయింది. సరే ఒక ఆర్మీ పనికిరారు. ఎస్ఎస్సికి అంతే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి తీస్తారు మరి. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. ఎక్కడున్నా మీ అబ్బాయి క్షేమంగా ఉండాలి, దేశం కోసం పోరాడాలి, మీకు ఇంకా మంచి పేరు తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే. ఇప్పుడు మనం ఒక వీర జవాన్ ఇంటి ముందు ఉన్నామండి. జగన్మోహన్ రావు ఆయన పేరు జగన్మోహన్ రావు వెడ్స్ అనూష అని ఉంది కదండి. ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఒక ఉగ్రదాడిలోని ఎంతోమందిని శత్రువులను చంపి బయటపడ్డారు. ఈ దేశానికి ఎంతో సేవ చేశారు అని తెలిసిందండి. సో ఆ ఇంటి దగ్గరికి వచ్చాము, వాళ్ళ మనుషులతో ఆయన కోసం తెలుసుకుందామని వచ్చామండి. యాక్చువల్గా ఈయన అదే జగన్మోహన్ రావు గారికి పెదనాన్న గారు అవుతారట, వీళ్ళ తమ్ముడు గారు అబ్బాయి అట. సో జగన్మోహన్ రావు గారు కొడుకు, సత్యనారాయణ గారు కొడుకు, మా తమ్ముడు గారి కొడుకు. సో ఆయన వేరే కాశీ ఏదో వెళ్ళడం వలన ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన్ని మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. సార్ ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రావు గారు ఎంతకాలం అయిందండి ఆర్మీకి? 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు. సో 9 సంవత్సరాల్లో అంటే ఎప్పుడు వస్తుంటారు ఆయనకి ఇక్కడికి? అంటే ఎప్పుడైనా సెలవులకు వస్తుంటారండి. అంటే సంవత్సరానికి ఒకసారి? సంవత్సరాలు 2 సార్లు వస్తుంటారండి. యాక్చువల్గా ఇందాక ఈ అవార్డు రాష్ట్రపతి అవార్డు రావడానికి ఎవరినో ఉగ్రవాదుల్ని హతమార్చడం ఒక కారణం అని చెప్పారు కదండి. దానికోసం కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా, అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే రాత్రి మీద వాళ్ళు వచ్చి ఇలా దాడి చేశారట. ఇలా దీని మీద పడ్డారట. పడేటప్పుడు వీళ్ళు గబ్బుకుని అత్రమత్తంగా లేచి వాళ్ళు ఎదుర్కొంటే కమాండర్ పక్కనే ఉన్నాడట. కమాండర్ తప్పించుకొని వీళ్ళు వెళ్ళి వాళ్ళు హతమార్చాడట. వీళ్ళు అడుగురాటీలో అక్కడ ఉన్న స్టాప్లోనూ వీళ్ళు నలుగురికి వెళ్ళి అవార్డు ఇచ్చారన్నమాట. ఇందాక నేను వస్తూ ఉంటే మీ స్టోరీ కోసం వేరే వాళ్ళు నాకు చెప్పారు. యాక్చువల్గా దాడి జరిగినప్పుడు అతను మీ ఇంటికి ఫోన్ చేశాడని, ఇంటికి ఫోన్ చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఫోన్ చేయకపోతే నేను లేనని అనుకోండి అన్నట్టు అన్నారని తెలిసింది. అంటే నేను పోరాడుతున్నాను వాళ్ళతోనే అన్నట్టు చెప్పారు మీకు అని తెలిసింది. నిజమేనండి? నిజమేనండి. ఏంటండి అది? ముందు ఇలా మేము ఫోన్ చేసేటప్పుడు టక్కన రాత్రి ఫోన్ చేసేటప్పుడు నేను గబుక్కుని ఆపేసి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను ఆగండి అన్నాడు. ఆగండి అయిన తర్వాత మరి ఆ వెంటనే మేము కట్ చేసినాము. ఆ రాత్రి మళ్ళీ తెల్లవారి మళ్ళీ మేము ఫోన్ చేసినాము. మీరు ఫోన్ చేసే ముందు ఇలాగ మీతో మాట్లాడేటప్పుడు దాడి జరిగింది మా మీద, అందుకు మళ్ళీ తిరిగి మీతో మేము చేయలేకపోయాము, మరి మేము మా జీవితాలు ఇలాగే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అలాంటి విషయాలు తలుచుకునేటప్పుడు అంటే తండ్రి స్థానంలో ఉన్నారు మీరు. పెదనాన్న అంటే తండ్రితో సమానం కదండి, మీ తమ్ముడు గారు కొడుకు కదా. అంటే మీ తండ్రి మనసు కానీ ఇలాగా ఎలా ఉంటుందండి? అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, కొంచెం బాధాకరంగానే ఉంటుంది. కానీ బాధాకరంగా ఉంటుందండి. ఎలా ఉంటుందో, ఏ పరిస్థితి ఎలా ఉంటాయి, అది బాధాకరంగా ఉంటుంది. కానీ దేశం కోసం పోరాడేటప్పుడు మరి అవన్నీ గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఈయన గెలుచుకున్న తర్వాత, జగన్మోహన్ రావు గారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు ఊరు వాళ్ళందరూ ఏమన్నారండి? ఊరందరూ మన ఊరికి మంచి పేరు వచ్చింది, గ్రామాలకు మంచి పేరు వచ్చింది అన్నారండి. ఓకే. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయారు? మరి రాష్ట్రపతి అవార్డు ఇచ్చేటప్పుడు చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళుంటే, అంటే తల్లిదండ్రులు కూడా వెళ్ళుంటే బాగుంటుంది. టైం కాదు, మా తమ్ముడు గారు కొద్దిగా ఆరోగ్యం బాగోలేక వెళ్ళకపోయినారండి. తర్వాత అవార్డు వచ్చిన తర్వాత కోన రవికుమారు, కింజర రామ్మోహన్ ఎంపీ గారు పిలిపించి వచ్చి ఇక్కడికి సన్మానం చేస్తామన్నారండి. అప్పటికి సన్మానం చేశారండి. రామ్మోహన్ నాయుడు అక్కడ ఇంటి దగ్గర సన్మానం చేశారండి. ఓకే ఓకే ఓకే. ఈ జగన్మోహన్ రావు గారు మ్యారేజ్ ఈ మధ్య రీసెంట్ అయ్యిందండి? అవునండి. ఓకే. వైఫ్తో వెళ్ళిపోయారు లేకపోతే? వైఫ్ హైదరాబాద్లో ఉంది, ఆయన బాబు ఒకడే వెళ్ళాడండి. మళ్ళీ ఆయన ఈ గ్రామానికి ఎప్పుడు వస్తారు? ఈ నెల ఆఖరికల్లా వస్తారా? అలాగే ఈ ఊరు కోసం వినేటప్పుడు ఏంటంటే అండి, ఈ ఊర్లోని ప్రతి ఇంటి నుంచి కనీసం
ఒక్కరైనా ఉన్నారు డిఫెన్స్లో పనిచేస్తున్నారు, ఈ ఊరు ప్రత్యేకత అది అని నాకు తెలిసిందండి. ఇలాంటి విషయం ఊరిలో వాసిగా ఇక్కడే పుట్టి పెరిగిన ఒక వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందండి అలాంటి విషయం? గర్వంగా అనిపిస్తుందండి. మా ఊరిలో ఈ దేశం కోసం ఇంతమంది వెళ్ళారు, దేశాన్ని కాపాడుతారని గర్వంగా ఉంటుందండి. జగన్మోహన్ రావు గారు ఇప్పుడు ఆర్మీకి వెళ్ళింది ఆయన ఇంట్రెస్ట్తోనే, లేకపోతే మీరు పేరెంట్స్ ఏమైనా ఆర్మీకి వెళ్ళాలి ఇంట్రెస్ట్తో వెళ్ళాడండి. మా తమ్ముడు గారు ఆర్మీలో చేశాడు, ఆర్మీలో చనిపోండి అనమాట. ఆయన ఎలాగండి, ఎలా చనిపోయారు ఆయన మీ తమ్ముడు గారు? ఆర్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోండి బెంగళూరులోనే. బెంగళూరులో ఉండేవారు. దర్గా చేస్తున్నాడు ఆయన, బెంగళూరులో చనిపోండి అనమాట. ఏం చేసేవారండి? అవల్దార్గా చేశాడు, హవాల్దార్గా చేసేవారు. ఓకే సీఎం గ్రూప్లోనా. ఓకే. సో అంటే ఈ ఆర్మీ అనేది ఏదైతే ఉందో అది మీకు చాలా గర్వకారణం, కానీ ఒక తండ్రి మనసు లేకపోతే ఒక ఇది తప్పిస్తూ ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఎలా ఉన్నారు ఏంటో అని, అంతేనండి? అవునండి. మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా ఆయనతో? బాగా మాట్లాడుతుంటామండి, రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. జగన్మోహన్ రావు గారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందని అన్నారు కదండి. సో రాష్ట్రపతి అవార్డు మన ఎదురుగానే ఉంది. సో రాష్ట్రపతి అవార్డులో ఏం రాసిందో కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. శ్రీ గొర్రె జగన్మోహన్ రావు, सिपाही, केंद्रीय रिजर्व पुलिस बल। मैं भारत का राष्ट्रपति रामनाथ कोविंद आपकी वीरता को मान्यता देते हुए आपको वीरता मेडल प्रदान करता हूँ। राष्ट्रपति रामनाथ कोविंद, नई दिल्ली, दिनांक 15/8/2020। ఇదండి చాలా గొప్ప ప్రెస్టీజియస్ అవార్డు అండి. అంటే డిఫెన్స్లోకి వెళ్ళే ప్రతి సిపాయి, ప్రతి జవాను ఇలాంటి అవార్డుని గెలుచుకోవాలనుకుంటారు. ఈ జగన్మోహన్ రావు గారు ఇది గెలుచుకున్నారు. వీళ్ళు చాలా పుణ్యం చేసుకున్నారు అలాంటి వ్యక్తిని. కానీ సో ఈ ఊర్లో ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కో జవాను ఇక్కడ ఉన్నారు, డిఫెన్స్లో పనిచేస్తూ ఉన్నారు. ఇన్స్పైరింగ్ పేట్రియాటిక్ విలేజ్ దన్నానపేట, ఈ గ్రామాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తానండి రకరకాల విజువల్స్తోని. అసలు ఈ ఊరు ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ఊర్లో ఉండే మనుషులతో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. సో ఈ ఊరు దేశానికి ఒక గర్వకారణం, అలాగే మన రాష్ట్రానికి ఒక గర్వకారణం. ఇలాంటి ఊళ్ళు ఎన్నో ఉంటే మన దేశానికి సేవ చేసే వాళ్ళు ఎందరో ఉంటారు. అలాగే ఈ ఊరు హైలైట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఊర్లో ఉండే జవాన్లందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉండాలని, ఈ దేశానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వాళ్ళ కన్నా తల్లిదండ్రులందరికీ నా పాదాభివందనం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టోరీని మీకు చూపించడానికి కారణం దేశభక్తి అనేది మనలో చాలామందిలో ఉంటుందండి. కానీ మనం ఆ దేశభక్తిని ప్రదర్శించే పరిస్థితి రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఉండే వీర జవాన్లు తమ దేశం కోసం వెళ్ళి దేశం కోసం ప్రతికూల పరిస్థితుల్లో కాపాడుతూ, పోరాడుతూ, శత్రువులతో పోరాడుతూ దేశాన్ని క్షేమంగా ఉండేటట్టు చేస్తున్నారు. మనందరం క్షేమంగా ఉండేటట్టు చేస్తున్నారు. మనం ఇప్పుడు ఒక వీర జవాన్ ఇంట్లో ఉన్నామండి. ఈ ఇంట్లోంచి ఒక పెద్ద మనిషి డిఫెన్స్లో ఉన్నారు, చాలా కాలం నుంచి దేశానికి సేవ చేస్తున్నారని తెలిసింది. సో ఆయన శ్రీమతి గారు, తల్లి గారు ఇక్కడ ఉన్నారు. ఈ ఇంటికి వచ్చాం, వీళ్ళతో మాట్లాడదామని. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరమ్మా? డి రాజేశ్వరి. రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు, మీ శ్రీవారి పేరేంటమ్మా? డి ఎర్రన్న. డి ఎర్రన్న. మీ శ్రీవారు ఇప్పుడు డిఫెన్స్లో పనిచేస్తున్నారని తెలిసిందమ్మా. ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారమ్మా? 30 years నుంచి. 30 years నుంచి. ఏ వింగ్ అమ్మా అయింది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లోనే. అంటే ఏ వింగ్లో పనిచేస్తున్నారు? ఆర్మీనా లేకపోతే ఇంకో? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తాను. బిఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాత మీ పెళ్ళి అయిందా? చేరక ముందు మీ పెళ్ళి అయిందా? ఉద్యోగం చేరి 5 years తర్వాత మాకు మ్యారేజ్ అయ్యింది. అమ్మ అప్పట్లోనే అంటే మామూలుగా ఎవరైనా ఆడపిల్లలు భర్త నా దగ్గరే ఉండాలి అస్తమని నాకు కాదు మామూలుగా అనుకుంటూ ఉంటారు కదమ్మా. మీరు ఈయన్ని చూసి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నా భర్త ఇలాగ బిఎస్ఎఫ్లో చేస్తున్నాడని తెలిసి, అంటే నా కాబోయే అబ్బాయి ఇట్లాగా నా భాగస్వామి ఇలాగ కాబోతున్నాడు, ఇట్లా చేస్తున్నాడని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా? మా ఫీలింగ్ అప్పుడైతే అంత జనరల్ నాలెడ్జ్ లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్నాను నేను శ్రీకాకుళం కాలేజీలో. అంత జనరల్ నాలెడ్జ్ ఇప్పుడున్నంత జనరల్ నాలెడ్జ్ అప్పుడేం లేదు పెద్దగా. పెళ్ళి అయిపోయిందంటే అయిపోయింది ఆయన సొంత వరకు. పెద్దలు నిర్ణయించిన సంబంధంతో పెళ్ళి అయింది, మా పెళ్ళి అయింది. అమ్మా ఇప్పుడు ఆయన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నారు కదా, అంతకాలం నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన డిజిగ్నేషన్ ఏంటమ్మా? ఎస్ఎస్ మెస్లో చేస్తున్నారు. అంటే కాదు ఇందాక హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్. ఫస్ట్ కానిస్టేబుల్, తర్వాత ప్రమోషన్ వచ్చింది, హెడ్ కానిస్టేబుల్ అయినారు. మరి ఎప్పుడైనా అక్కడ మీకు క్వార్టర్స్ ఇచ్చినప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నారమ్మా మీరు? కొంతకాలం అంటే 1 yearకి ఒకసారి 2 నెలల నుండి వస్తాము. ఇక్కడ పిల్లల చదువుల వల్ల వెళ్ళడం కుదరడం లేదు. వెళ్ళడం అవుతుంది, కాకపోతే పిల్లలు చదవడం వల్ల సంవత్సరం పిల్లలు ఎప్పుడైతే సెలవులు ఇస్తారో అప్పుడు
ఒక 2 నెలలు ఉండి వస్తాం సెలవులు అయిపోయాక. అమ్మ ఇప్పుడు మీ హస్బెండ్ గారు బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు, మీరు ప్రతి సంవత్సరం ఒక 2 నెలలు అక్కడ ఉంటాం అంటున్నారు కదా. మామూలుగా ఉండేటప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఉంటారు, బంధువుల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఆయన డిఫెన్స్లో ఆయన వర్క్ నేను ఎలా చేసాను అంటే ఆయన అనుభవాలు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా మీకు? అనుభవాలంటే కష్టతరమే. బార్డర్లో అడవిలు అంటూ ఉండడం, ఉగ్రవాదులు చాలా కష్టతరమే. కష్టతరం జీవితమే. 20 years వరకు కష్టతరం జీవితమే అయింది. వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు. వారం రోజులు కూడా బార్డర్లో ఉండేవాళ్ళు. ఒక నైట్ ఉండి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోయి మళ్ళీ 10 రోజుల తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి. అక్కడ మీరు ఉండేటప్పుడు కూడా బీఎస్ఎఫ్ చాలా కష్టతరంగా చేశారు. మీరు 2 నెలలు అక్కడ ఉన్నా కూడా ప్రతిరోజు ఆయనతో గడిపే అవకాశం ఉండేది కాదు. ఫస్ట్లో అయితే అసలు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు ఉండేది కాదు. మరి అంత దూరం నేను ఒక్కదాన్ని ఎందుకని వచ్చేసాను. వారానికి ఒకసారి వచ్చేలా బార్డర్లు అంటే ఉండాలి. భార్యని పిల్లల్ని విడిచిపెట్టే వెళ్ళారు దేశం కోసం. అమ్మ ఎప్పుడైనా ఆయన ఇక్కడికి అంటే ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుంటారమ్మా? 3 నెలలకి 5 నెలలకు ఒక్కొక్కసారి ఇలా వస్తుంటారు. అమ్మ యాక్చువల్గా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా భార్యాభర్తలు ఇద్దరు బంధంలోని యాక్చువల్గా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఎప్పుడు కనిపిస్తూ ఉండాలంటారు. కానీ మీరు బీఎస్ఎఫ్లో ఉన్నారు మీ హస్బెండ్ గారు. సో ఇది చాలా అంటే దేశానికి చాలా గొప్ప విషయం. అంటే దేశంకు మీరు ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అది తలుచుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుందమ్మా? గర్వంగా ఫీల్ అవుతాం. దేశం కోసం కష్టపడి సేవ చేస్తాను కూడా గర్వంగా ఫీల్ అవుతాను. పిల్లల్ని భార్యని తల్లిదండ్రులు అందరిని వదిలిసి బయట దేశం కోసం పోరాడుతాను కూడా గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే మాత్రం. అంటే మీ హస్బెండ్ గారు ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లోనే అంటే బీఎస్ఎఫ్లో ఉన్నారు కదమ్మా. అంటే కొంచెం ఎక్కువ ఆయనకి సియాచిన్ లేకపోతే కొంచెం ఇలాగే కొంచెం కష్టతరమైన ప్లేసెస్లో ఎప్పుడైనా వర్క్ చేశారు? చాలా కష్టతరం ప్లేస్లో వర్క్ చేసి చాలామంది కొంతమంది చనిపోయారు కూడా. బాంబులు ఉగ్రవాదుల పేలుళ్ళలోని ఒక తెలుగు అతను కూడా కొద్దిగా మామూలు పేలుడులోని కొంచెం అన్ని దెబ్బలు కూడా తగిలాయి. కష్టతరమే. జాబ్ మాత్రం కష్టతరం. మీకు అంటే ప్రతిరోజు ఏం తలుచుకుంటూ ఉంటారు? భగవంతుడిని ఏమైనా తలుచుకుంటానంటే దీర్ఘ సుమంగళి ఉండలేను కదా ఏ భర్త అయినా. అదే తలుచుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి నేను వస్తున్నాను అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఆనందంగా ఫీల్ అవుతుంది. ఆనందంగా ఫీల్ అవుతారా? ఆనందంగా ఫీల్ అవుతుంది. ఈ మధ్య ఎప్పుడైనా వచ్చారమ్మా ఇక్కడికైనా? మొన్న వచ్చారు, నెల కిందట వచ్చారు. నెలకి ఎన్ని రోజులు ఉన్నారమ్మా? ఒక 5 days ఉన్నారు. వీళ్ళు మ్యారేజ్ కోసం వచ్చారు. 5 days ఉన్నారు. మరి ఇప్పుడు 29 వస్తారు. ఇప్పుడు మీ పిల్లలు అన్నారు కదా, ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 20, 19. అబ్బాయిలమ్మా? ఇద్దరు అబ్బాయిలు. సో వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి గారిలాగా ఇలాగ డిఫెన్స్లోకి వెళ్ళాలి ఇలాగే అనుకుంటున్నారా? పెద్ద అబ్బాయి డిఫెన్స్లోకి వెళ్ళాలని అనుకుంటుండ్రు. చిన్న అబ్బాయి ఇంజనీర్. పెద్ద అబ్బాయి డిఫెన్స్ సైడ్. ఈవిడ మీ అత్తగారమ్మా? ఈవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. బాబు ఏం పేరమ్మా నీ పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ. అన్నపూర్ణదేవిలా ఉన్నారు. ఏజ్ ఎంతమ్మా మీ ఏజ్? నేను తెలుసుకోవచ్చా? వయసు తెలుసుకోవచ్చా? తెలుదా? నేను గెస్ట్ అయినా 80 ఉంటాయి మీకు. ఉండొచ్చా? ఓకే ఓకే. అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారు కదా, మీ అబ్బాయి పేరు ఏం పేరు? ఎర్రనాయుడు. ఎర్రనాయుడు చాలా బాగున్నారమ్మా. పోలీసు డ్రెస్లో చాలా బాగున్నారు ఆయన డిఫెన్స్లోని జాయిన్ అవుతాను అనేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏటనిపించింది బాబు? ఏటనిపించింది? ఎవరి బాధ వాళ్ళు పడుతుంది. ఎప్పుడైనా గర్వంగా ఫీల్ అవుతావమ్మా నువ్వు? మా అబ్బాయి దేశం కోసం పోరాడుతున్నాడు, దేశం కోసం ఇచ్చేస్తున్నాడు అని గర్వంగా ఫీల్ అవుతావా? Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.